బిగ్ బాస్ సీజన్ 8 మరో 2 వారాల్లో ముగుస్తుందనగా కంటెస్టెంట్స్ అంతా తమ బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే ఈసారి సోమవారం నామినేషన్లో ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగతా అందరూ ఉన్నారు. ఆడియన్స్ వీరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి ఏ ఆరుగురిని ఫైనల్ వీక్ కి తీసుకెళ్తారో చూడాలి. అయితే ఇక చివరి వారం నామినేషన్స్ అయితే ఎలాంటి గొడవ లేకుండా జరిగాయి అనుకునేలోగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్ వీక్ కి అర్హత కాదో వారిని ఎంపిక చేయమని అంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్ పేరు చెప్పగా గౌతమ్ నిఖిల్ ని సెలెక్ట్ చేశాడు. ఏదైనా డిస్కషన్ వస్తే చాలు అంతెత్తున గొంతు పెంచుకొని అరవడం గౌతమ్ కి అలవాటే. నిఖిల్ కూడా ఈసారి తగ్గేదే లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే నిఖిల్ ఆట గురించి చెబుతూ గౌతమ్ నువ్వు యష్మిని వాడుకున్నావన్న మాట అన్నాడు. అయితే వాడుకోవడం అంటే ఆమె అడ్డు పెట్టుకొని అని గౌతమ్ అర్థం. కానీ నిఖిల్ ఆ మాట అన్న గౌతమ్ మీద ఫైర్ అయ్యాడు. ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు వదలొద్దన్నాడు. అయితే గౌతమ్ తను ఎలాగూ టైటిల్ రేస్ లో ఉన్నారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అసలు తనకు సంబంధం లేని విషయాల మీద అవతల వారిని టార్గెట్ చేస్తున్నాడు. గౌతమ్ నిఖిల్ ని వేరే విధంగా అయినా మాట్లాడి వాదించవచ్చు, కానీ యష్మి పేరు తీసుకుని రాకుండా ఉండాల్సింది. యష్మిని వాడుకున్నావనడం కరెక్ట్ కాదు. అయితే ఇన్నాళ్ళు నిఖిల్ తో పాటు గౌతమ్ కూడా టైటిల్ రేస్ లో ఉండగా ఈ వాదన వల్ల గౌతమ్ గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ వీక్ ఇంకా బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ తో తాను టాప్ 2లో ఉన్నానని కనిపెట్టిన గౌతమ్ అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడుతుంటాడు. అయితే తను కావాలని గొడవ పెట్టుకుంటున్నాడని అర్థమవుతుంది. యష్మిని నిఖిల్ వాడుకున్నాడు అనే మాటకు విష్ణుప్రియ, రోహిణి కూడా గౌతమ్ ని తప్పుబట్టారు. మొత్తానికి నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన ఈ గొడవ నిఖిల్ కి పాజిటివ్ గా మారిందని చెప్పొచ్చు.